హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రేణు సత్య వరల్డ్. ఈ కార్తీక మాసంలో అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోలో 365 వత్తు ఎప్పుడు వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అన్నీ అర్థమవుతాయి. ఎప్పట్లాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమః శివాయ అనే నామంతో మొదలు పెడదాం. 365 ఒత్తు అనేది శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిదండి. శివాలయంలోని ఉసిరి చెట్టు అలాగే తులసి చెట్టు దగ్గర వెలిగిస్తే చాలా మంచిది. అక్కడ కుదరిన వాళ్ళు, శివాలయం వెళ్ళడం కుదరిన వాళ్ళు మన ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే అక్కడైనా సరే వెలిగించవచ్చు. తులసి చెట్టు లేదనుకుంటే బావి దగ్గర లేదంటే ఆరు బయట నక్షత్రాలు కనబడే చోటండి. అంటే ఎక్కువగా మనం మేడపైనే ఈ విధంగా 365 అనేది వెలిగిస్తూ ఉంటారు చాలా మంది. అప్పుడు మనము ఈ విధంగా పసుపుతో చక్కగా అలికి, అంటే తూర్పు ముఖము నుండి నక్షత్రాలు కనబడే చోట ఆరు బయట ఈ విధంగా చక్కగా నీళ్లతో శుభ్రం చేసుకొని పసుపుతో అలికి బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. బియ్యపు పిండి అనేది ఎప్పుడుదో కాకుండా ఈ కార్తీక మాసం మొదలవుతున్నప్పుడు మనం రెడీగా ఉంచుకుంటాం కదా, అప్పుడే బియ్యాన్ని కూడా మిల్లి పట్టించేసి రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, ఈ కార్తీక మాసం అంతటికీ కూడా మనకి యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో కూడా అలంకరించుకోవచ్చండి. ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత 365 వత్తు మీరింట్లో తయారు చేసుకున్నది అయితే ఇంకా మంచిది. కుదరకపోతే పూజా స్టోర్లో అయినా సరే అవైలబుల్గా ఉంటాయండి, అక్కడి నుంచి అయినా సరే తీసుకొనవచ్చు. అయితే ఈ 365 వత్తు వెలిగించడానికి ముందుగా ఒక తమలపాకు అష్టదళ పద్మముంగు పెట్టుకొని దానిపైన కూడా పసుపు కుంకం వేసుకొని మనం 365 వత్తు వెలిగించడానికి ప్రమిదలు సిద్ధం చేసుకుంటాం కదా, వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు కుంకంతో బొట్లు పెట్టుకొని ఆ తమలపాకు పైన పెట్టుకోవాలి. తర్వాత మనము ఏ పూజ అయినా చేసేటప్పుడు గణపతి పూజ అయితే చేసుకుంటాం కదండి, అలాగే పసుపుతో గణపతిని సిద్ధం చేసుకొని ముందు మనము ఈ విధంగా గణపతి దగ్గర పుష్పం అలాగే వస్త్రం వేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే 365 వత్తు మధ్య ప్రమిదలో పెట్టుకొని అలాగే చుట్టూ నేను ఇక్కడ పిండి ప్రమిదలు పెట్టుకుంటున్నానండి. మీరు అప్పటికప్పుడు చేసిన బియ్య పిండి ప్రమిదలో అయినా సరే పెట్టుకుంటే చాలా మంచిది. నేను ముందుగా కార్తీక మాసం అంతటికి సరిపడగా పిండి ప్రమిదల్ని తయారు చేసి ఉంచుకున్నాను. ఈ విధంగా నేను పువ్వొత్తులతో వెలిగించుకుంటున్నాను. మీరు వీటి ప్లేస్ లో ఉసిరి దీపాలైనా లేదంటే అప్పటికప్పుడు చేసే పిండి దీపాల్లో అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు. మీ ఇష్టమండి. 5, 9, 11 ఈ విధంగా 365 ఒత్తి చుట్టూ మనం వెలిగించుకుంటే చాలా మంచిది. లేదు ఓన్లీ 365 వత్తు వెలిగించుకున్నా సరే సరిపోతుందండి. ఇంకా ఈ విధంగా మనము గణపతి పూజ చేసిన తర్వాత గణపతికి బెల్లం ముక్క గాను, బెల్లం ముక్క కంటే శ్రేష్టమైనది ఏంటంటే వడపప్పు బెల్లమండి, అలాగే పులిహార మెతుకులు. ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటే మనం 365 రోజులకు గాను 365 వత్తు అనేది వెలిగిస్తూ ఉంటాం కదా. అంటే వడపప్పు అయితే మనకి ఎక్కువ గింజలు ఉంటాయి, అదే పులిహోర అయినా సరే ఎక్కువ మెతుకులు ఉంటాయి. కాబట్టి 365 రోజులు మనం నైవేద్యం పెట్టిన ఫలితంగా ఈ విధంగా పెట్టుకుంటే మంచిదని చెప్తారు. అలాగే ఈ 365 వత్తు ఉదయం పెట్టని వాళ్ళు సాయంత్రం అయినా సరే పెట్టుకోవచ్చండి. గుడికి వెళ్ళైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఆరు బయట నక్షత్రాలు కనబడే చోటైనా సరే పెట్టుకోవచ్చు. అయితే ఈ 365 వత్తు కార్తీక పౌర్ణమి రోజున ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారండి. ఆ రోజు కుదిరిన వారు లాస్ట్ రోజండి పోలిపాడ్యమి, అలాగే ముఖ్యమైన కొన్ని రోజులు ఉంటాయి కదా, ఏకాదశులు అలాగే సోమవారాలైనా సరే వెలిగించుకోవచ్చు. అయితే ఈ 365 వత్తు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెలిగించాలా, లేదంటే ఒక్క ఒత్తు వెలిగిస్తే సరిపోతుందా అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది. అయితే ఈ 365 వత్తు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగిస్తే చాలా మంచిదండి. అలా కుదరని వాళ్ళు ఒక ఒత్తు వెలిగించి తల కొంచెం నూనె ఈ 365 ఒత్తులో వేసినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ 365 ఒత్తు వెలిగించిన ఫలితం అయితే దక్కుతుందండి. అలాగే మనం సంవత్సరం మొత్తం దీపారాధన చేస్తూ ఉంటాము. కొన్ని కారణాల వల్ల అడ్డు వచ్చి దీపారాధన చేయలేకపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు సంవత్సరం మొత్తం మనం దీపారాధన చేసే ఫలితం దక్కాలంటే ఈ 365 ఒత్తుని కార్తీక మాసంలో వెలిగిస్తే ఆ ఫలితం అయితే మనకు దక్కుతుందండి. కాబట్టి కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమిలో కానీ సోమవారాలు ఏకాదశులు అలాగే పోలిపాడ్యమి రోజు కానీ ఈ 365 ఒత్తు వెలిగించడం అయితే అస్సలు మర్చిపోకండి అవకాశం ఉన్నవాళ్ళు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపదానం ఇస్తే చాలా మంచిదండి. దీపదానం ఎలా ఇవ్వాలనేది త్వరలో నేను వీడియో అప్లోడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఈ 365 ఒత్తు వెలిగించిన రోజు ఉపవాసం ఉండవలసి ఉంటుందండి. అది ఉదయం వెలిగించినా సరే సాయంత్రం వెలిగించినా సరే ఉపవాసం
ఉపవాసం అనేది ఉదయం మనం దీపారాధన చేసుకుంటాం కదా, అప్పటి నుంచి అంటే పాలు పండ్లు తప్పించి ఇంకేమీ తీసుకోకుండా సాయంత్రం దీపారాధన చేసి ఏదైనా నైవేద్యాన్ని నివేదించి ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించి ఉపవాసాన్ని అయితే విడవచ్చండి. ఉల్లి వెల్లుల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఆ రోజున తీసుకోకూడదు. వీలుంటే కార్తీక మాసం మొత్తం తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అలాగే ఈ ఒత్తు తొందరగా వెలగాలంటే ముందుగా నానబెట్టుకుని వెలిగించినట్లయితే తొందరగా వెలుగుతుందండి. అలాగే కర్పూరము చిన్నది చివరిలో పెట్టినట్లయితే తొందరగా వెలుగుతుంది. ఈ 365 ఒత్తు వెలిగించిన రోజు కొబ్బరికాయ అరటిపళ్ళను నైవేద్యంగా నివేదిస్తే చాలా మంచిదండి. ఇక్కడ మీకు చూపించడం కోసం మాత్రమే నేను ఈ పళ్ళను నివేదించాను. అలాగే చాలా మంది బంతి పువ్వులను పూజకు ఉపయోగించరండి. అలాంటి వాళ్ళు ఇవి కాకుండా ఇంకే రకమైన పువ్వులైనా సరే పూజకి ఉపయోగించవచ్చు. మీకు వీడియో కోసం మాత్రమే నేను ఈ పువ్వులు పెట్టి చూపిస్తున్నానండి. అలాగే గణపతి దగ్గర పెట్టిన తాంబూలాన్ని మనము స్వీకరించవచ్చండి. అలాగే ఇంట్లో గనక మీరు ఈ పూజ చేసుకున్నట్లయితే పూజ అయ్యాక ఈ గణపతిని నీటిలో కలిపి ఎవరో తొక్కని ప్లేస్లో వేయవచ్చు. లేదంటే తులసి కోట దగ్గర అయినా సరే పెట్టవచ్చండి. మీరు గనక పిండి దీపాల్లో దీపారాధన చేసుంటే దీపం కొండెక్కాక ఆవులకు పెట్టచ్చు, లేదంటే చెట్టు మొదట్లోనైనా సరే వేయచ్చు, లేదా గంగలోనైనా సరే కలపొచ్చండి. అదే ఉసిరి దీపాలు పెట్టుంటే దీపాలు కొండెక్కాక ఇంట్లో వాళ్ళందరూ నైవేద్యంగా స్వీకరించవచ్చు. ఇవాళ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు కుదరకపోతే ఎప్పుడు వెలిగించాలి, అలాగే ఎవరు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి అనేది క్లియర్ గా తెలుసుకున్నారు కదా. మీకు ఇంకే రకమైన డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క లైక్ చేసి, మొదటిసారి మన వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.